నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక గౌడ్ సెంటర్ దగ్గర వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని బీజేపీ మైనారిటీ మహిళా మోర్చా జాతీయ సభ్యురాలు మొమిన్ షబానా ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మొమిన్ షబానా మాట్లాడుతూ బీజేపీ యొక్క సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమానికి భరోసా, నారీ శక్తికి నూతన ఉత్తేజం, పీఎం విశ్వకర్మ పథకం, ఆయుష్మాన్ భారత్ మొదలగు పథకాల గురించి తెలియజేస్తూ ప్రజలందరూ ఈ పథకాలన్నింటినీ ఉపయోగించుకోవాలన్నారు। అందరికీ నమస్కారం। ఉజ్వల యోజన యొక్క స్కీములు ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి। అదేవిధంగా పిఎం ముద్ర యోజన, పిఎం ఆవాస్ యోజన, గ్రామీణ సుకన్య సమృద్ధి యోజన, నిజమైన పౌష్టికాహారంతో దేశానికి వెలుగు, పిఎం జన ఆరోగ్య యోజన, పిఎం జన ఔషధి పరియోజన, అణగారిన వర్గాల వరకు సామాజిక భద్రత, పిఎం జన్ధన్ యోజన, పిఎం సురక్ష యోజన, పిఎం జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పిఎం స్వానిధి యోజన, సర్క్యూట్, చారిత్రాత్మకమైన ప్రదేశాలు కూడా పునరుద్ధరణ, ఇలాంటి స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు దేశ చరిత్రలో తొలిసారిగా పేదల భద్రత, ఆత్మగౌరవాన్ని పొందారు। తాము దేశాభివృద్ధికి ఆటంకమని దశాబ్దాలుగా బాధపడిన వారే నేడు దేశాభివృద్ధికి వేగవంతం చేసేందుకు దోహదపడుతున్నారు నరేంద్ర మోడీ గారు। అదేవిధంగా ప్రత్యక్ష ప్రయోజనాలు, బదిలీ లేదా విద్యుత్, నీరు, పేదవారికి మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఇవన్నీ అట్టడుగు స్థాయిలో విప్లవాన్ని తీసుకొచ్చాయి। ఈ ప్రధానమంత్రి గారు దేశ సంక్షేమం కొరకు పేదల కోసం కనీసం వసతుల కల్పన, 80 కోట్ల మంది పైగా భారతీయుల ఆహార భద్రత హామీ, మనకి ప్రతి నెల రేషన్ ఇస్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ ఉంది అందులో। ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మిళిత ఆర్థిక కార్యక్రమం, బలహీన వర్గాల సమ్మేళన ఆర్థిక కార్యక్రమం। ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్లు